ప్రభునామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రచారం తెలియజేస్తున్నాం. ప్రతిని బిడ్డలారా, బాధిన ప్రార్థన ద్వారా మన అనేకమైన వర్తమానాలు దివ్యమైనవి వింటూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాం. అలాగే మీ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా చిన్న పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. చూడండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. భక్తుడు చాలా చక్కని విషయం చెప్తున్నాడు. ఏమని? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నా వెంట ఏమొస్తాయి అని చెప్తున్నాడు? కృప, క్షేమము, ఆ రెండు నా వెంట వస్తాయి అన్నాడు. అది ఎలా చెప్పగలుగుతాం మనం? కృపాక్షేమం ఎలా రాగలిగింది అని అంటే, అతను ఎంతో శ్రమలను, ఎంతో ఇబ్బందులను ఎదుర్కొని వాటన్నిటిని అధిగమించి ముందు జీవితాన్ని కొరకు పాపాన్ని విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టి నిలబడ్డాడు. ఇక నిలబడినాక ఆయన అంటున్నాడు, ఇక నా వెనక కృపాక్షేమంలో వస్తాయి అని చెప్తున్నాడు ధైర్యంగా. పడినంత కాలం పడ్డాను, నీతి కొరకు నిలబడ్డాను, ఇక నుంచి నా కొరకు కృపాక్షేమంలో నా వెంట వస్తాయి అని చెప్తున్నాడు. మరలా ఏమంటున్నాడు? ప్రజల బిడ్డలారా, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. నేను ఎక్కడ నివాసం చేస్తాను తెలుసా? ఇదివరకు ఎక్కడెక్కడో నివాసం చేస్తాను, తెలియనప్పుడు బజారులో, వీధుల్లో, లేకపోతే ఉండకూడని స్థలాల్లో నివాసం చేశాను. ఇప్పుడైతే నేను చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేస్తాను అని అంటున్నాడు. ఈ రెండు విషయాలు గమనించండి. ఇప్పుడున్న శ్రమలు నీతి కొరకు వస్తున్నాయి, వాటిని అధిగమిస్తే కృపాక్షేమానికి వస్తాయి. అలాగే ఇక ఇప్పుడు వరకు ఎక్కడ నివాసం చేస్తామో తెలియదు, ఇప్పుడు దేవుని మందిరం నివాసం చేయడానికి సిద్ధపడుతూ ఉండు. ఈ మాటలు అర్థమైతే ఈ కష్టాలు ఎందుకని అనుకోక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం రీతిగా మాట్లాడే కృప వాక్యం ద్వారా నాయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మేము కూడా మా వెంట కృపాక్షేమం వస్తాయని ధైర్యంగా చెప్పగలిగే దినాలు మాకు దయచేయమని, విన్న వర్తమానం ద్వారా ప్రతి బిడ్డను దీవించమని, ప్రయాణాలు, ప్రార్థనలు సమస్త మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో మనలను అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.